చిత్రసీమ 24 ఫ్రేమ్స్ నేను మీ కృష్ణవేణి 24 ఫ్రేమ్స్లో భాగంగా అన్ని విభాగాలకు సంబంధించిన గొప్ప గొప్ప మహనీయుల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇవాళ అందులో భాగంగా సినీ గీత రచయిత, పోనీ అదొకటే క్రాఫ్ట్ అంటే కాదు, దర్శకులు అదొకటేనా అంటే అదే కాదు, సంగీత దర్శకులు, మంచి గాయకులు, ఇలా బహుముఖ ప్రజ్ఞ అంటే ఈయనేనేమో అనిపించే అన్ని కళలు సొంతం చేసుకున్నటువంటి మనందరికీ ప్రియమైన, అన్నింటికి మించి ఆరాధనీయమైన గీతాలు. ఎందుకంటే అద్భుతమైన భక్తి అయిన కళ నుంచి జాలువారుతూ ఉంటుంది. ఆయనే జేకే భారవి గారు ఈరోజు మనతో ఉన్నారు. జేకే భారవి తెలుగు సినీ రంగంలో ఆయన ఆధ్యాత్మిక ముద్ర ఎనలేనిది. రచయితగా, దర్శకుడిగా, పాటల రచయితగా ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన అసలు పేరు సుదర్శన భట్టాచార్య. వరంగల్ జిల్లా కోమటిపల్లి గ్రామంలో పుట్టిన జేకే భారవి ఆచార్య ఆత్రేయ వద్ద శిష్యరికం చేశారు. భక్తి చిత్రాల రచయితగా జేకే భారవి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అన్నమయ్య, శ్రీరామదాసు, శ్రీమంజునాథ, పాండురంగడు, ఓం నమో వెంకటేశాయ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఘనత ఆయనది. నటునిగా శ్రీరామదాసు, పాండురంగడు సినిమాల్లో భారవి కనిపిస్తారు. శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాతో దర్శకుడిగా మారారు. తెలుగు సినిమా రంగంలోనే కాక కన్నడ సినీ రంగంలో కూడా భారవి మంచి పేరు తెచ్చుకున్నారు. 2001లో వచ్చిన బొమ్మలాట అనే సినిమాకు గాను జాతీయ సినీ అవార్డును అందుకున్నారు. అంతేకాదు అనేక పురస్కారాలను ఆయన అందుకున్నారు. నమస్కారం సార్. అమ్మా నమస్తే. చాలా సంతోషంగా ఉంది మీరు రావడం. ముఖ్యంగా భగవంతుడిని మనం సెలెక్ట్ చేసుకుంటాం, కానీ భగవంతుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. అటువంటి వారిలో మీరు, ఎందుకంటే పెనుమాయగా చెప్పే సినీ ప్రపంచంలో ఆ మాయం తొలగించే ఆధ్యాత్మిక గీతాలు తీసిన సినిమా ఆదిశంకరాచార్యులు, ఇటువంటివన్నీ కూడా అది సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే చేయగలుగుతారు. ఇంత గొప్ప జర్నీ స్టార్ట్ అవ్వాలంటే ఎక్కడో మొదట అడుగు పడి ఉంటుంది, అక్కడెక్కడో స్ఫూర్తి ఉంటుంది. అసలు పెన్ను ఎప్పుడు పట్టారు, ఎలా ఈ ప్రయాణం స్టార్ట్ అయింది? ఓకే, నేను చిన్నప్పటి నుంచి రచనలు చేసేవాడిని. మా ఊర్లో మా పెదనాన్న కొడుకు తిరుమల భట్టర్ అని ఒక అతను భలే రాసేవాడు. భలే స్పార్క్ ఉంది. మేము అప్పుడు చిన్నపిల్లలు, వాడు రాస్తున్నాడు నేను ఎందుకు రాయకూడదు అని నేను రాయడం మొదలుపెట్టా. అది రాయిగా మా ఊర్లో సరస్వతి కళా సమితి అని ఒక అసోసియేషన్ ఉంది. ప్రతి సంవత్సరం అక్కడ 3-4 రోజులు ఉత్సవాలు చేస్తారు. 10 నాటకాలు వేస్తారు అక్కడ. అయితే మా పెద్దోళ్ళు, మేమంత చిన్నపిల్లలు అప్పుడు, నేను 12 ఆ ఏజ్లో, మా పెద్దోళ్ళు చాలా నాటకాల పుస్తకాలు తీసుకురావడం. ఏంటి మామ ఒకటి కూడా బాగుండట్లేదు, ఏది ఇది నచ్చలేదు, ఇది నచ్చలేదు, ఏంటో మంచి రచనలు రావట్లేదు అట్లానే వాళ్ళు. అప్పుడు అయితే నాటకాలు కావాలి అంతే కదా, నేనే రాసేస్తాను, రాయడం మొదలుపెట్టాను. ఏ వయసులో అది? 10, 11, 12 ఏళ్ళు అంతే, చిన్న వయసులో. అది నాటకాలు ఆడడం, చాలా సక్సెస్ కావడం, మంచి పేరు వచ్చేయడం, అక్కడి నుంచి అంచెలంచెలుగా వెళ్ళడం. నేను ఖమ్మంలో చదువుకునేటప్పుడు అక్కడ జక్కా సత్యం మాస్టర్ గారని ఈ ఆటలు ఆడిస్తారు కదా, తోలుబొమ్మలాటలా, మా టీచర్, స్కూల్ టీచర్, ఓకే, పీటీ మాస్టర్, పీటీ మాస్టర్, ఓకే, పీటీ మాస్టర్. ఆయన సినిమాలు అంటే కొత్త రకమైన సినిమాల గురించి చెప్పేవాళ్ళు. అంతకుముందు మామూలుగా మనకు డిస్ట్రిమ్ అది ఇది సినిమాలు చూస్తే ఉండే సందర్భంలో ఆయన హైదరాబాద్లో గుడ్డి అని ఒక సినిమా, జయబాదురి ఫస్ట్ పిక్చర్, అది రిలీజ్ అయింది. అదే సినిమాలు ఒక కొత్త పుంతా తొక్కింది, అది చూడండి అని చెప్పాడు. అప్పుడు ఆ సినిమా చూశాను, భలే నచ్చింది. అంటే అంతకుముందు పర్ఫార్మెన్స్లు, అంతకుముందు టేకింగ్లు, వాటన్నిటికీ వేరే రకంగా ఉంది ఆ సినిమా. ఓకే, భలే నచ్చింది. ఆ తర్వాత ఏం జరిగింది, మా ఊర్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దాంట్లో మా నాన్న కూడా ఇన్వాల్వ్ అయినాడు. అప్పుడు మా నాన్న మా ఊరు ప్రెసిడెంట్. అక్కడ ఒక అన్యాయం జరిగింది. మా నాన్న అంటే జడ్జిమెంట్లో మా నాన్న కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఓకే, ప్రెసిడెంట్గా మంచి జడ్జిమెంట్ ఇవ్వలేదు మా నాన్న అని నాకు అనిపించింది. దాని మీద ఒక కథ, ఒక నాటకం రాశాను, మా ఊళ్ళో ప్రదర్శించాం. మా నాన్న క్యారెక్టర్ నేనే ఇచ్చాను. అల్లకల్లో అసలు మా నాన్న బట్టి చంపుదా అని స్టేజ్ మీదకి వచ్చేసాడు కొట్టడానికి. ఓకే, అది ఆ తర్వాత దాన్నే సినిమా స్క్రిప్ట్ కింద రాశాను. దాన్ని అది ఒక పెద్ద జర్నీ అమ్మ. ఇదే చెప్తా పోతే ఇదే 1 అవర్ అయ్యేంత జర్నీ ఉంది ఇది. సో అలా స్టార్ట్ అయ్యి అలా పెరిగి నేను మళ్ళీ
హైదరాబాద్లో బిఏ చదివాను. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారని మా సిటీ కాలేజ్ లెక్చరర్, బా జమ్ అంతే అసలు. ఆ తెలుగు లెక్చరరు. తెలుగు పాఠం అలా చెప్పాలి, నాటకాలన్నీ వేయించేవాళ్ళు మాతోనే. నన్ను చాలా ఇష్టపడేవాడు ఆయన. సో అలా ఇక్కడ నాటకాలు వేయడము, తర్వాత ఖమ్మంలో వెళ్ళడం, తిరుపతికి వెళ్ళడము, తిరుపతి లోపల నేను మ్యూజిక్ కాలేజీలో చేరడము, హరికథలు నేర్చుకోవడము, అన్నమయ్య హరికథ నేర్చుకోవడము, అన్నమాచార్య ప్రాజెక్టులో ఉద్యోగం రావడము. ఓకే, నేను అన్నమాచార్య ప్రాజెక్టులో ఒక హరికథ చెప్తున్నా. అప్పుడు ఆచార్య ఆత్రేయ గారు నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చారు, మా బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి ఈరోజు వాడి హరికథ ఉంది, నువ్వు ఒకసారి వినిపోమా ఆత్రేయ గారు, నాకు అవన్నీ ఎక్కడమ్మా, నేను వేరే పాటలు రాసుకోవడానికి వచ్చాను అని ఆయన చెప్పి, సరే ఒక 10 నిమిషాలు చూసిపోదామని వచ్చాడు ఆయన. నేను స్టేజ్ పైన హరికథ చెప్తున్నాను, ఆ ఎదురుగుండా వాకిట్లోంచి ఆయన వచ్చి ఆ వాకిట్లో నిలబడ్డాడు. చూడగానే నాకు అర్థమైంది ఆయన ఆత్రేయ గారు. అప్పుడే నేను ప్రేయర్ చేసి 2:30-3 గంటలు చెప్తాను హరికథ. చాలా పెద్ద పేరు హరికథల్లో, ఒకప్పుడు మంచి పేరు టిటిడి హరికథ. సరే ఆయన 10 నిమిషాలు విందామని వచ్చిన ఆత్రేయ గారు మొత్తం హరికథ అయ్యే వరకు ఉన్నాడు. స్టేజ్ మీదకి వచ్చేసారు, కథ మంగళం పాడేటప్పుడు స్టేజ్ మీదకి వచ్చారు. ఆయన నన్ను హగ్ చేసుకున్నారు. నేను ఇక్కడ ఈ శిరస్సు పైన ముద్దు పెట్టుకోనా అని అడిగారు. పెట్టుకున్నారు. అసలు ఏంటి ఇంత సినిమాటిక్గా, సినిమా చూసినట్టుంది. అన్ని పాత్రలు, ఏ పాత్ర కాకపోతే వెంకటేశ్వర అన్నమయ్య భార్యలు, అసలు మొత్తం యాక్ట్ చేసినట్టే, ఒక సినిమాలో చూసినట్టే ఉంటుంది హరికథ. ఒక కొత్త టెక్నిక్ కనిపెట్టాను దాన్ని. అప్పుడు ఆయన ఇలా అంటే, నేను ఒక రైటర్ని సార్ నాటకాలు, అందువల్ల అయితే రేపు పద్మావతి గెస్ట్ హౌస్లో ఉంటాను, అక్కడికి రా అన్నారు. వెళ్ళాను. వెళ్తే నువ్వు రాసింది ఏదైనా ఉంటే నాకు చదివి వినిపిమ్మన్నారు. మా నాన్నకు మీద రాసేది ఉంది కదా, స్క్రీన్ ప్లే రాశాను. అది పక్క తెలంగాణ, 100% తెలంగాణ స్క్రిప్ట్ అది. ఓకే, అది తెలంగాణ మాటలు మంచిగా వస్తూ మాట్లాడతా ఇక్కడ. ఓకే, మళ్ళీ తనికెళ్ళ భరణి గారు కానీ, కోట శ్రీనివాసరావు గారు కానీ, వీళ్ళందరికీ నేనంటే ఎంత ఇష్టం అంటే, విశ్వనాథ్ గారికి కానీ, నేను తెలంగాణ మాటలు డైలాగులు, ఉత్తేజ్ గారికి కానీ, వీళ్ళందరూ నన్ను భలే లైక్ చేస్తారు. చాలా తెలంగాణ అంటే అసలు అచ్చం తెలంగాణ డైలాగ్. వరంగల్ కదా వరంగల్ కదా మాది, వరంగల్ ఏకశిలానగరం. అట్లా ఆయన విభ్రాంతి పడ్డాడు నేను చదువుతుంటే. అసలు ఆ సీన్స్ అవి అంటే నా పైన గుడ్డి. అంతకుముందు అంటే ఒక సినిమా ప్రయాణం నాకు ఎలా జరిగిందంటే అమ్మా, ఆర్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇష్టమైపోయింది గుడ్డి తర్వాత. ఓకే, ఆ తర్వాత కర్ణాటకలో అద్భుతమైన సినిమాలు వచ్చేవి ఆర్ట్ ఫిలిమ్స్. ఘటశ్రాద్ధ, వందానొందు కాలదల్లి, కాడు, నాగరహావు, ట్రమండస్ మూవీస్ అక్కడ వచ్చేవి అనమాట. అవి చూడాలనిపించింది నాకు. అప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. మరి భాష ఎలా? భాష సినిమానే ఒక లాంగ్వేజ్, దానికి భాషతో ఎనీ లాంగ్వేజ్ మూవీ అయినా సరే మరి మాట్లాడతాం. మాకు కొంచెం కన్నడం కూడా వచ్చు. ఓకే, అప్పుడు ఇక్కడి నుంచి కర్ణాటక బెంగళూరుకి వెళ్ళి కన్నడ సినిమా రిలీజ్ అయిందంటే వెళ్ళి చూసి రావాలి. డబ్బులు ఉండేవి కాదు, ఎలా వెళ్ళాలి, ప్రాణం గుంజెత్తుండేది. అయితే రాత్రిపూట ఇక్కడి నుంచి హైదరాబాద్ బెంగళూరు ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, దానికి ఒక గార్డ్ కంపార్ట్మెంట్ అని ఉండేది ఇదివరకు. ఆ గార్డ్ కంపార్ట్మెంట్ వెనకాల ఒక నిచ్చెన ఉండేది. అవునా, సినిమాలో చూపిస్తారు, సినిమాలు చూస్తారు కదా. రాత్రి 9 గంటల 10 గంటలకు ఆ ట్రైన్ బయలుదేరేది. నేను వెళ్ళి ట్రైన్ బయలుదేరేటప్పుడు ఆ నిచ్చెన పట్టుకొని ఎక్కేసేవాడు. ఆ నిచ్చెన మీదనే తెల్లవారే వరకు బెంగళూరు ప్లాట్ఫారం మీదకి వెళ్తున్నప్పుడు జంపు, ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే టికెట్ లేదు పట్టుకుంటారు. అసలు ఒక్కోసారి వర్షం వచ్చేది, చలి వచ్చేది, గడగడలాడిపోయేవాడిని. అయినా సరే సినిమా ఈజ్ ఎవ్రీథింగ్. ఎంత ఎవ్రీథింగ్ అంటే ఆ సినిమాలని అట్లా చూసి వచ్చేవాడిని. కన్నడ సినిమా అంటే ఎంత ప్రాణం అంటే, నేను మా అమ్మ జయశ్రీదేవి, శ్రీమంజునాథ ప్రొడ్యూసర్, మదర్. మేమిద్దరు అసలు అంటే తల్లి కొడుకులంటే ఇలా ఉంటారా అని అందరు అనుకునేవాళ్ళు. అలా ఎవరెవరు అనుకుంటారు తెలుసా? రాఘవేంద్రరావు గారు అనుకుంటారు,
చిరంజీవి గారు అనుకుంటారు, నాగార్జున గారు అనుకుంటారు, అక్కడ కన్నడంలో రాజ్ కుమార్ గారు అనుకుంటారు. విష్ణువర్ధన్ ఏంటి వీళ్ళ పందం, అసలు ఒక తల్లి కొడుకుని ఇట్లా కదా ఉండాలి అసలు అనేంత బాండేజ్ మా మదర్కి. ఇంతకీ మా మదర్కి నాకంటే మా మదర్ 20 ఏళ్ళు చిన్నది. చిన్న వయసులో పెళ్ళి అయినట్టు. మా మదరే నాకంటే 20 ఏళ్ళు చిన్నదమ్మా. అవునా? ఎలాగా ఇదేంటి అసలు సస్పెన్స్. అంటే మా అమ్మ నాకు ఇక్కడ హైదరాబాద్లో పరిచయం అయింది. ఆమె పేరు జయశ్రీదేవి, వండర్ఫుల్ రైటర్, వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆమె ఒక నవల్ రాసింది, స్వరాజ్యం వచ్చింది జెండా పాతేయండి అని రాసింది. వెరీ హై లెవెల్ రెవల్యూషనరీ రైటర్ మా మదర్ జయశ్రీదేవి అమ్మ. అది ఆమె నవల్ రాసింది. దీన్ని స్క్రీన్ ప్లే చేయాలంటే ఓ సినిమా రైటర్ కావాలి. నేను అప్పుడు ఆత్రేయ గారి దగ్గర ఉన్నా, ఆచార్య ఆత్రేయ గారి దగ్గర 11 years ఉన్నా. అది మధ్యలో మీకు చెప్పాను. ఆ సబ్జెక్ట్ చదివారు కదా, తెలంగాణ సబ్జెక్ట్ చదివిన తర్వాత అప్పుడు ఆయన అన్నాడు, మద్రాసుకు వస్తావా, నిన్ను నా వారసుణ్ణి చేస్తా. ఆచార్య ఆత్రేయ గారు. అక్కడి నుంచి ఈ చాలా పెద్ద టర్న్ తీసుకుంటుంది కదా. అది మళ్ళీ చెప్తాం. అది అంటే నేను మొత్తానికి అలాగే మద్రాసుకి వెళ్ళి సినిమా రైటర్ అయ్యా. 11 years ఆత్రేయ గారి దగ్గర శిష్యుడిగా ఉండి తర్వాత సినిమాలో ఇండిపెండెంట్కి వచ్చాను. అది జరిగింది. సినీ రచయిత నుంచి అదే సినిమాలో గీత రచయితగా మరో ప్రస్థానం. అది సినీ గీత రచయితగా ఎప్పుడు ప్రయాణం ప్రారంభించారు? అది పాటలు రాయడం అనేది చిన్నప్పటి నుంచి తెలుసు. ఇక రచయిత అంటే ఒకటని కాదు. ఓకే, పైగా నేను ఉన్నది ఎవరి దగ్గర, ఆచార్య ఆత్రేయ గారి దగ్గర. ఆయన ఎన్ని పాటలు రాస్తారు, నేను ఉన్నప్పుడు 11 yearsలో బోల్డ్ పాటలు రాశారు. ఆ పాటలు రాసినప్పుడు తెల్లవారులు మేము ఆయన చెప్తా ఉంటే కూర్చోవడం, రాయడం, ఒక మాట అందించడం, నేనంటే చాలా ఇష్టపడేవాడు అలా. అది పాట. అయితే నేను పాట పైన ఎక్కువ మనసు పెట్టలేదు. ఓకే, కారణం? పాట రాయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బాగా మామూలుగా ఏదో కూర్చొని రాసేయడం కాదు. కానీ లైఫ్ ధన్యమయ్యే పని ఒకటి చేశాను. గోదాదేవి తిరుప్పావై విన్నారా? మార్గళి మాసంలో అండాళ్. ఆమె తమిళంలో తిరుప్పావై రాసింది. అవి 30 పాటలు. ఆ 30 పాటలకి ఏం చెప్తారంటే సకల వేదాలు, ఉపనిషత్తులు వాటి సారం అంతా దాంట్లో ఉంటుంది అని చెప్తారు. తిరుప్పావైని తెలుగులోకి చాలామంది అనువాదం చేశారు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు చాలా పెద్ద రైటర్, ఆయన అనువాదం చేశాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఆయన అనువాదం చేశారు. అలా చాలామంది రైటర్స్ చేశారు. అంత బాగుంటుంది అది. అయితే మనం తెలంగాణ పోలేం కదా, మనకి ఏడొస్తుంది, వాళ్ళ లెక్క మనం ఏడ రాయగలుగుతాం, రాయలేము కదా. అందుకని అయితే ఆలోచన చేసిన. తిరుప్పావి అంటే చాలా ఇష్టమైంది నాకు. తమిళ్ కూడా కొంచెం వస్తుంది. కన్నడ వచ్చు, తమిళ్ వచ్చు, తెలుగు వచ్చు. తమిళ్ వస్తుంది. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாள் நீராடை போதுமீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமா இப்பாடி செல்வச் சியர்மீறுகாள் కూర్వేల్ కొడందొళ్ళ నందగోపన్ కుమార్. ఇలా తమిళ్ పాశరాలు. అది పాట అందరు పెద్ద పెద్దవాళ్ళు అందరూ రాశారు. ఇది ఇష్టమైపోయింది, తెలుగులో రాయాలి, ఎలాగ అని ఆలోచిస్తుంటే టక్కన ఒక ఆలోచన వచ్చేసింది. ఏంటంటే ఈ పాటలు రాసినప్పుడు గోదాదేవి అంటే గోకులంలో ఉన్నట్టుగా భావిస్తూ తానొక గోపబాలికగా తాదాత్మ్యత చెందుతూ, ఓకే, అప్పుడు రాసిన పాటలు కూడా మన తెలంగాణ అలాంటి భాషలో రాసింది ఆమె. జానపదంలో రాసింది తిరుప్పావేని. అమ్మా ఇక్కడ దొరికింది. అప్పటికే గద్దర్ అంటే అన్నంటే మామూలు కాదు, ఇష్టం అని గట్టారు. మామూలు ఇష్టం కాదు. పడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ. అదే అసలు ఒక మూమెంట్లో అయితే గద్దర్ గారితో వెళ్ళిపోదాం. మీరు రైట్ లెఫ్ట్ రెండు ఉన్నారు. అయితే ఫస్ట్ రెవల్యూషన్ మా నాయన మీదనే మా నాయన చేసింది అన్యాయం అని చెప్పినంటే అదే కదా ఫస్ట్ మొత్తం రెవల్యూషనరీ. అది అటుపోయి ఇటుపోయి భక్తి సినిమాలన్నీ దీని మీద ముద్దపడి దీని మీద ఇక్కడ వేరే అన్నమయ్య రామదాసు వంజరాజు పాట అది ఇది అది ఓం నమో వెంకటేశ జగద్గు రాసి ఎన్ని మన తెలుగులో వచ్చి సూపర్ హిట్ అయిన భక్తి సినిమాలన్నింటికి మీరు పాటలు రాశారు. మాటలు స్క్రీన్ ప్లే పాటలు ఆశాన్ కానీ అందరు ఆవురు కూర్చో
బహుత్ హై అబీబీ అదేంటి? ఇప్పుడు అది మొత్తం సినిమా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం ఆన్ ద ఎర్త్. దీనికంటే చిత్రసీమలో వెలయగజేసి మీరు రాగానే మన చిత్రసీమ ప్రోగ్రాంకు అంతకంటే పవర్ఫుల్ మీడియం ఇంకొకటి మనిషి కనిపెట్టలేడు అని చెప్పాడు ఐన్స్టైన్. అంత పవర్ఫుల్ మీడియంని మనం ఎంత మిస్యూజ్ చేయాలో అంత మిస్యూజ్ చేస్తున్నామని నేను కూడా ఐఎమ్ ఆల్సో ఏ బ్లడీ ఫూల్ ఇన్ దట్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచమంతా ఒకలాగుంటే అంత పవర్ఫుల్ మీడియంతో ఏం చెప్పాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, సోషల్ పర్పస్కి దాన్ని ఎలా సంధించాలి, పబ్లిక్ అంటే మొత్తం ప్రపంచాన్ని ఏమైనా చేయగలిగే శక్తి సినిమాకు ఉందని అనేక సార్లు నిరూపింపబడింది. ఏమైనా చేస్తుంది కానీ అయితే మనం ఎక్కువ చెడుకు అట్రాక్ట్ అయిపోతాం. ఆ హీరోయిజము, ఇది కొట్టడం. ఇప్పుడు హీరో అంటే ఒక విచిత్రమైన ఒక ఖడ్గం, ఒక గద, ఒక కత్తి, ఒక ఇంకేదో కొట్టి చంపడానికి కొత్త కనిపెట్టి రక్తం బ్లడ్ షెడెడ్గా కనపడి ఆ లుక్కు అలా ఉంటేనే హీరోయిజం అనుకునే నీచ నికృష్ట దుర్భర భయంకర పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇండ్లలో పిల్లలందరూ కూడా ఇప్పుడు మన సమాజంలో ఉన్న చిన్న పిల్లలందరూ కూడా హీరో అంటే చంపేవాడు, హీరో అంటే బ్రూటల్గా, అంటే అన్యాయం చేసేవాడిని చంపేవాడు, ఏదో మొత్తానికి చంపేవాడు, వాడు అన్యాయానికి చేయడానికి చంపుతాడు అని పిల్లలకు తెలుస్తుందమ్మా. కర్ణాటకలో ఒక ప్రెస్ మీట్లో ఇక్కడికంటే నేను కర్ణాటకలో ఎక్కువ తెలుసు జనానికి, తెలుగులో కంటే కూడా. చాలా సినిమాలు తీసాం. ఇక్కడైతే ఇలా మైథలాజికల్ ఇట్లా ముద్రపడింది, అక్కడైతే ఫ్యామిలీ డ్రామాలు అన్ని రకాలుగా చేసాం. భారవి గారు కర్ణాటకకు వెళ్ళిన టైము, అక్కడి ప్రస్థానంతో పాటు ఇంకా మీ దర్శకత్వం గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఈలోపుగా చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో ఒక చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, కర్ణాటకకు వెళ్ళారు, వీటన్నింటి గురించి మాట్లాడతాం. కానీ మీరు మంచి గాయకులు కూడా. మీరు రాసిన పాటని ఒకసారి మీ గాత్రంలో వినాలని ఉంది. నేను ఒక 10 రోజుల నుంచి వరుసగా రికార్డింగ్లు చేస్తూ గాత్రము నేను పాడితే నేనే పారిపోయేలా. ఏం పర్లేదు, బాగుంది. ఇదిగిదిగో నారాముడు ఈడనే కొలువుండినాడు, ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు, ఇదే సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీరే, ఇదే రాముడు కట్టుకొనక పులకిల్చిన పంచే, ఏడేడు లోకాలను ఏలే పాదాలివే, మాయల బంగారు లేడి మాయని గురుతులివే, పచ్చగా 5వ తనమే 10 కాలాలుండగా, సీతమ్మ వాడిన పసుపు కుంకుమ రాళ్ళివే, దాటొద్దని లక్ష్మణుడు గీతలు గీసిన చోటిదే, అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే, ఇది నారాముడు నడయాడిన పుణ్యభూమి, మరి ఆ రామునికి ఈడ నిలువ నీడలేదిదేమి. ఇలా ఇది ట్యూన్కి రాసారా? రాసాక ట్యూన్ అంటే అది భద్రాచలంలో రామదాస్ తీద్దాం అనుకున్న తర్వాత భద్రాచలం వెళ్ళాను. అక్కడ చాలా రోజులు ఉన్నాను. అక్కడికి పోయినప్పుడు ఈ కథ ఎలా స్టార్ట్ చేయాలి, ఏంటి అసలు ఏంటి ప్రధానంగా ఏం చేయాలి అని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ పోకల దమ్మక్క క్యారెక్టర్ బాగుంది. ఇక్కడ దాంట్లో నేను క్యారెక్టరేషన్ ఉంది తెలుసా మీకు? అది నేనే. ఆమె అక్కడికి తహసీల్దార్గా వస్తాడు రామదాస్, అదే గోపన్న, నాగార్జున గారు వస్తే నా రామునికి
అంటే రాముడు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా అమ్మ రామభక్తురాలు. మంచి అయినా చెడైనా, ఈ శుభం జరిగినా శుభం రామ అనడమే మా మదర్ నాకు నేర్పించింది. గోదావరిలో, భద్రాచలం గోదావరి నదిలో నాకు అక్కడ ఒక మంత్రం ఉపదేశించింది మా అమ్మ. ఓకే, అది గుర్తుపెట్టుకునే రామదాసులో మీకు గుర్తుందా, శ్రీరామ రామ రామేతి, నాగేశ్వరరావు గారు ఆయన ఈయనకి ఒక మంత్రం ఉపదేశం చేస్తారు కదా. మా మదర్ అలా చెప్పింది కాబట్టి అక్కడ చేయించాలి, అందువల్ల ఆ క్యారెక్టర్ అలా వచ్చింది. సో అలాంటి రామదాస్కి గోపన్న ముందు ఆయన పేరు. తహసీల్దార్గా వచ్చినప్పుడు ఎలాగైనా ఆయన గురించి చెప్పాలి అని చెప్పి పోయి చూపిస్తుంది. ఇది ఇక్కడ జరిగింది, ఆనవాళ్ళు ఉన్నాయి ఇక్కడ కదా అని చెప్పేటప్పుడు ఈ పాట కావాలని అప్పటికప్పుడు పుట్టింది పాట, అంతే. అందుకే అంత లైఫ్ దాంట్లో ఒక పల్లవి చరణం అట్లే ఉండదు, ఓన్లీ హృదయం చెప్పగానే రాఘవేంద్ర గారు ఒప్పుకోవడం ఏంటి, కీరవాణి గారు నేను రఫ్గా ఐడియా ఇస్తే దాంట్లో చేస్తారు. కీరవాణి గారికి నాకు చాలా ర్యాపో ఉంటుంది. ఈ లవ్స్ మీ సో మచ్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్. మీరు అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ కూడా, ఓం నమో వెంకటేశాయ, ఇన్ని పాండురంగడు, మంజునాథ హంసలేఖ గారు, 2 రాష్ట్రాల ప్రజలకు అనుబంధమే ఆ సినిమాతో. అటు కర్ణాటక, ఇటు తెలుగు వాళ్ళు. మంజునాథ, హంసలేఖ గారు అక్కడ. దాంట్లో మా బ్రదర్ వేదవ్యాస గారు ఓం మహాప్రాణదీపం ఆ పాట రచన. వాట్ ఏ వండర్ఫుల్ రైటర్ మా బ్రదర్. ఆయన మా సొంత అన్నయ్య వేదవ్యాస గారు. ఆయన ఆదిశంకరాలో ఓంకారం పోయినప్పుడు ఓంకారం సకల కళా శ్రీక పాట ఉంది, అది చాలా గొప్ప పాట. అది కావాలని నేను అడిగినప్పుడు మా బ్రదరు ఇలా ఉంటే చాలా ఓకేనా అని ఫోన్లో చెప్పాడమ్మా. ఆశు కవి మా బ్రదర్ అప్పటికప్పుడు చెప్తాడు అలాగా. ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్వరం తదితర తమోఘరం మృత్యోరమృతత్వకరం అజరం అమరం అకారం ఉకారం మకారం ఓంకారం అద్వైత ప్రాకారం ఇలా ఉంటే ఓకేనా అని అడిగాడు. అసలు ఫోన్లోనే ఫస్ట్ ఫోన్ కాళ్ళ దగ్గర పెట్టుకో బ్రదర్ దండం పెడతా అని చెప్పారు. అంత గొప్ప రైటర్ ఆయన, గ్రేటెస్ట్, అద్భుతం అన్నమాట. సో అల్లా శ్రీరామ పాట రామదాస్ దాంట్లో అసలు ఆయనే రాశాడు. మంచి రైటర్. సో అలాగా ఆ పాట అలా పుట్టింది. అన్నమయ్య సినిమాలో కూడా అన్నమయ్య సినిమా ఎలా పుట్టిందనా, అందులో అన్నమయ్యలో పాట అందరు దాంట్లో 16 కళలకు ప్రాణాలైన పాట కదా. అంటే వెంకటేశ్వర స్వామి అక్కడ పూజలు, ఇక్కడ ఇది, అది ఒక డిఫరెంట్ సిచ్యుయేషన్. దాన్ని మేము వేటూరు గారికి చెప్పాం. ఆ సిచ్యుయేషన్ రాయమని వేటూరు గారు చెప్పాం. అసలు వేటూరు గారు తెలుగు పదానికి జన్మదినం, అసలు ఆ పాట ఏంటి, ఇది జానపదానికి 7 స్వరాలే 7 కొండలే వెలసిన ఆయనకి ఈ సిచ్యుయేషన్ చెప్పడానికి నేనే వెళ్ళా. ఏంటి ఆయన ఏంటి ఎలా ఉంటుంది అని అడిగి ఆయన మిమిక్కి అర్థమైందా ఏం రాసాం, నువ్వు మీరే పెద్ద రైటర్స్ కదా, మీరే రాసుకోవచ్చు కదా, మళ్ళీ ఉంది వేటూరు గారు వినపడ్డారా మీకు? ఆయన అట్లా లేదు సార్ మీరే చెప్పు ఏంటి అసలు విషయం ఏంటి, ఏం కావాలి నీకు అని అడిగాడు. సార్ నేను హరికథలు చెప్తాను, దాంట్లో ఒక పద్యం ఉంది, అది చెప్తాను, దాంట్లో అన్నమయ్య క్యారెక్టరైజేషన్ వస్తుంది అన్న. అది ఎప్పుడు ఆయన అన్నాడు వాడు. తిరుమలనాథుని దివ్య ప్రసాదంబు గొనుమాయన్న ఉగ్గుపాల్ గ్రోలబూను వెంకటేశ్వరు పేరు వివరించి పాడిన పదిలంబుగా పండి నిదురవో కొండలప్పనికి మొక్కుమటంటూ చెప్పిన ఆయన వింటున్నాడు, ఆయన ఫామ్ అయిపోతుంది ఇంతటి భక్తుడు అనేది. జ్యోతలర్పించుతూ సొక్కియాడు శేషశైలేశుని సేవింతమాయన్న చెన్నకేశవు గుడి చేరనడు హరి ప్రసంగము భక్తితో నాలకించు సాధుతతి చెంతవసింప సంతసించు అర్భకుండయ్యు హరి నందకాంశమగుట వెన్నుడే సర్వమనియంచే అన్నమయ్య. ఆయన రాసుకోని ఆయన పాట అది వెంటనే తెలుగు పదానికి జన్మదినం. ఏ మహానుభావులండి, మామూలు వేటూరు గారు
మన అదృష్టం, మన భాగ్యం, తెలుగు జాతి చేసుకున్న పూర్వజన్మ పుణ్యాల పంట మనకు ఒక ఆత్రేయ గారు, ఒక వేటూరి గారు, ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఒక ఆరుద్ర గారు, ఒక నారాయణ రెడ్డి గారు, ఒక శ్రీశ్రీ గారు. అబ్బో ఒక్కరేంటండి అసలు మొత్తం మన రచయితలు అందరూ మామూలు వాళ్ళు కాదండి అసలు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మన అనంత శ్రీరామ్ కానీ, మన సుద్దాల అశోక్ తేజ్ అన్న కానీ, చంద్రబోస్ గారు కానివ్వండి, రామజోగేశ్ మన జొన్నవిత్తులు గారు అసలు ఏం రైటండి బాబా, అసలు ఇంక నభూతన భవిష్యత్తు జొన్నవిత్తులు గారు ఏంటండి అసలు. ఆయన ఇప్పుడు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంకా కొత్త కొత్త వస్తున్నారు కదా వాళ్ళు. అమ్మో అస్సలు అద్భుతం అస్సలు. పెట్టేరా బూలగాజులు ఒక ఆయన ఒక కొత్త వచ్చాడు, నిన్ను గుట్టే ఎట్టో ఉంటుంది ఒక పాట. ఏం పాట రాస్తున్నా అవన్నీ ఇష్టం నాకు. ఓకే, అసలు అట్లా రచయిత శ్రీమణి కొత్త కొత్త వాళ్ళు అద్భుతంగా అద్భుత రచయితల నిలయం తెలుగు గడ్డ. ఐ బౌ ఆల్ ఆఫ్ దెమ్. ఇక్కడ పుట్టిన ప్రతి మన సినిమాకి వచ్చిన ప్రతి రచయితకి పాదాబంధం. అంత గొప్పోళ్ళు కదా. ఆ 16 కళల పాట ఎలా వచ్చింది మరి మీకు? ఇది అదే ఈ పాట రాశాడు. ఆ తర్వాత రెండో పాట కూడా ఇది చాలా సిచ్యుయేషన్ సాంగ్. ఆయనకు చెప్పేశాం, ఆయనకు మొత్తం చెప్పాం, మంత్రాలతో ఇలా ఉంటుంది మొత్తం చెప్పాం. ఆయన చాలా కష్టం అవుతుంది, అది దానికి దీనికి ఎట్లా లింక్ కదుగుతుంది ఆలోచిస్తున్నాలే అని అంటున్నాడు ఆయన. అది రేపో షూటింగ్కి వచ్చేస్తుంది. కీరవాణి గారు రికార్డింగ్లో ఉన్నారు, ఇక్కడ ఇంకా పాట రాలేదు, ఆయన ఇంకా కోట్లేదు. మేము ఇక్కడ హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ షూటింగ్లో ఉన్నాం. అతనే డైరెక్టర్ రాఘవేంద్ర గారు వచ్చారు, కవి గారు ఇలా రండి, ఆ సిచ్యుయేషన్ సాంగ్ మీరు రాసేయండి, పోయి అక్కడ కూర్చొని రాసేయండి, అక్కడ కూర్చొని ఇంతే. డైరెక్టర్ గారికి నాకుండే అనుబంధం అసలు అభూతపూర్వం. ఎవరు ఆయనతో అలా ఉండరు. రాఘవేంద్రరావు గారితో నేను ఆయనతో చిన్నపిల్లాడుకుంటానా, ఆయనకంటే పెద్దోడుగా ఉంటానా బాగా ఇద్దరికీ తెలియదు. అసలు సరదా 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 నవ్వుల వాన. అసలు అద్భుతం అన్నమాట మా జర్నీ. 24 ఏళ్ళు రాఘవేంద్రరావు గారు నీడలాగున్నా. ఎక్కడికి పోతే ఎక్కడికి పోతే ఆయన మద్రాసు చైర్మన్, అమెరికా పోయి ఏ దేశం పోని జేకే బారో లేకుండా పోడు. అంత అనుబంధం అసలు. కవి గారు అక్కడ కూర్చొని రాసేయండి. ఒక నిజం చెప్తున్నాం, అది నేనేదో రాశాను, నేనేదో రాయగలను అని అనుకుంటే మాత్రం. సార్ లవ్ స్టోరీ ఇలాంటి సినిమాల్లో ఏ పాటలు రాశారు వాటి గురించి కూడా తెలుసుకుందాం. రాశాను మామూలు కాదు అసలు. అంటే ఒకనాడు ఉన్నట్టుండి కవి గారు ఏదైనా ఒక తమాషా సోషల్ సినిమా ఏదైనా కొడదాం మంచి మ్యూజికల్గా అన్నాడు. ఓకే, ఒక రాత్రి అంతా కూర్చొని 12 పాటలు, ఒకే రాత్రి 12 సాంగ్ 12 పాటలు. ఓకే, నేను నెక్స్ట్ డే పోయి వినిపించా ఆయనకి. అసలు ఎంత ఇష్టమయ్యాడు. అది ఎక్కడో రాంగ్ ట్యూనింగ్ జరిగింది కథలో. దానికి కారణం అనేక. ఇప్పుడు ఎందుకని మనం కాంట్రవర్సీ క్రియేట్ చేయలేము. కానీ అది ఇప్పుడు చెప్పేస్తే నాకు డైరెక్టర్ గారికి కొట్లాట వస్తుంది. అదా స్టోరీ విషయంలో ఇక్కడ తేడా వచ్చేది. బట్ ఆయన ఎంత ఇష్టపడి చేశాడంటే అదే ఎక్కడో షాకు కొట్టింది, యాడాడో జిల్లంది, ఎల్ఓవి స్కూల్లో మొదటి గంటే మోగింది, ఇక క్లాసు మొదలవుతుంది, తొలి పాఠం పాట అవుతుంది. ప్రేమ పుట్టింది తందానా, ప్రేమ పుట్టింది తందాన, ఆ ప్రేమ పుట్టింది ఎద తలుపు తట్టింది, జీవితాంతం జిల్లు జిల్లు అంటుంది. ప్రేమ పుట్టింది తందానా, ప్రేమ పుట్టింది తందాన. ఎంత లైవ్లీగా పడుతున్నారు. ఎంత ఇష్టపడాడు ఆయన. కాలేజీ గ్రౌండ్లో క్లాప్ కొట్టేస్తుంది, స్విమ్మింగ్ పూల్లో స్విచ్చాన్ని చేస్తుంది, బస్సు రాపిళ్లలో బగ్గు బగ్గంటుంది, వంగ తోట కాడ ఓకే అంటుంది. ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలియదు, ఎక్కడ ముట్టేది ఎవరికి చెప్పదు, చెప్పకున్నా అది తెలియకున్నా ప్రేమ పుట్టిందంటే చచ్చినా చావదు, ప్రేమ పుట్టింది తందా. ఎంత ఇష్టపడిందో డైరెక్టర్ గారు, ఎంత ఇష్టం. ఒక పాట కాదు, ఆల్ దిస్ సాంగ్ ఒక రెవల్యూషన్. ప్రేమలోనే ఒక రెవల్యూషన్ సినిమా లాగా చేద్దాం అనుకున్నాం. దేవా గారు మ్యూజిక్, కథలో ఎక్కడో రాంగ్ ట్యూనింగ్ అయిపోయింది అంతే. మరిన్ని పాటల గురించి మాట్లాడదాం సార్, కానీ ఈలోపుగా చిత్రసీమ 24 ఫ్రేమ్స్లో మరో విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, మీ సినిమాలంటే బాగా గుర్తుకొచ్చే వాటిలలో టాప్లో మళ్ళీ మంజునాథ ఉంటుంది. మంజునాథ 2 రాష్ట్రాల్లోనూ అద్భుతంగా ఆడిన సినిమా. ఆ సినిమా గురించి, అనుభూతుల గురించి. ధర్మస్థల ఈ మధ్య న్యూస్లో వస్తుంది, చాలా బాధగా ఉంది. అలా రావడం బాధగా ఉంది.
నేను మా మదర్ మా ధర్మస్థలకి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే దర్శనం చేసుకొని వస్తుంటే, భారవి ఈ స్వామి మీద ఒక సినిమా రాయి, అంతే ఆర్డర్ అయిపోయింది. ఓకే అమ్మ. బెంగళూరుకి రాగానే అమ్మ నాకు బస్సు లోపల నేను రాసిన రచనలన్నీ దాదాపు 70 to 80% బస్సుల్లో, కార్లలో, ట్రైన్లలో, విమానాల్లోనే రాసా ఎక్కువ. చలనంలో చలనంలో చలనచిత్ర రచయిత ఎగ్జాక్ట్లీ కదా. సరే అమ్మ చెప్పేసిందని ఓకే. అప్పుడే లైఫ్ అండ్ డెత్ అని కేవి కారంత్ గారు, బీవీ ఒక ఆయన లైఫ్ అండ్ డెత్ అని ఒక బుక్ రాశాడు. అది చదివా. అసలు ఒక అద్భుతమైన బుక్ అది. అదేంటంటే వరల్డ్ ఫేమస్ పీపుల్ వాళ్ళ చివరి 3 రోజులు ఎలా గడిచాయి అనేది బుక్. అసలు అద్భుతం. అసలు అది చదివినప్పుడు నాకు ఒక మృత్యువు పైన ప్రేమ వచ్చేసి, మృత్యు అంటే ప్రేమ వచ్చేసి, భయం పోయి అదంతే. ఓకే. ఒక భక్తుడు కథ మంజునాథుడు ఒక భక్తుడు ఉన్నాడు, క్రియేషన్ చేయాలనుకున్నాం. క్లైమాక్స్ చాలా బాగుండాలి. ఇప్పుడు అన్నమయ్యలో క్లైమాక్స్ అసలు కదా, ఆ పేరు చెప్పగానే అమ్మో అంటారు కదా, అలాగే రామదాసులో క్లైమాక్స్ అంటే ఒక కొత్త పాయింట్ ఏంటి. రామదాసు కథ చెప్పడానికి నాగార్జున గారి దగ్గర పోయినప్పుడు, నాకు అన్నమయ్య కంటే గొప్ప క్లైమాక్స్ ఇక ఉండదు, రామదాసులో ముందు క్లైమాక్స్ చెప్పి తర్వాత కథ చెప్పండి. రామదాస్ క్లైమాక్స్ చెప్పగానే ఓకే అన్నారు. ముందు రామదాస్ క్లైమాక్స్ చెప్పారు సార్. దీంట్లో ప్రతి సినిమాలో ఇంతవరకు వచ్చిన భక్తి సినిమాల లోపల భక్తుడు మోక్షానికి వెళ్ళిపోవడం అంతే. దీంట్లో మోక్షం వద్దంటాడు, అది చాలా బాగుంది అన్నాడు. మామూలుడు కాదు అసలు నాగార్జున గారు, చాలా తెలివి. లేకపోతే శివ ఎందుకు ఒప్పుకుంటాడు, లేకపోతే అన్నమయ్య ఎందుకు ఒప్పుకుంటాడు, ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు చేస్తారు ఆయన, అన్ని మాస్టర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. హలో బ్రదర్, అద్భుతం అసలు. ఓకే. మంజునాథ అలాగానే మా అమ్మ టికెట్లు వేసేసింది, నేను బస్సు ఎక్కాను, బయలుదేరాను. దీంట్లో హీరో మృత్యువును ఆహ్వానిస్తాడు, క్లైమాక్స్ అయిపోయింది. ఓకే. దాని కథ ఏంటి, ఇక్కడి నుంచి బాంబే వెళ్ళాను, బాంబే నుంచి షిరిడి వెళ్ళాను, షిరిడీలో ఒక పూట ఉన్నాను, మళ్ళీ అక్కడి నుంచి బాంబే వచ్చాను, మళ్ళీ బాంబే నుంచి బస్సులోనో ట్రైన్లోనో మళ్ళీ బెంగళూరు వచ్చేసాను. 3 రోజులు 4 రోజులు అనుకుంటా మొత్తం కలిపి ప్రయాణం అంతా కలిపి. సబ్జెక్ట్ ఓవర్. మంజునాథ కథ బస్సులో అయిపోయింది, విత్ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఓవర్. వెళ్ళగానే ఫస్ట్ రాఘవేంద్రరావు గారితో తీయాలి అని అమ్మకి చాలా కోరిక. ఓకే. వచ్చి చెప్పాం. ఆయన బాగా నచ్చింది, బాగా నచ్చింది, అంతా బాగుంది. కానీ దీంట్లో శివుడి క్యారెక్టర్ ఎవరు అని అడిగాడు ఆయన. నేను మెగాస్టార్ వేస్తే బాగుంటుంది సార్. ఎందుకు వేస్తాడు, అర్జున్ హీరో, అప్పుడు అర్జున్ అనుకున్నాం హీరోగా. సౌందర్య గారు హీరోయిన్, సౌందర్య కథ చెప్తే ఏడ్చేసిందమ్మా. అర్జున్ అయితే స్పెల్ బౌండ్ అయిపోయాడు ఆ కథ విని, స్పెల్ బౌండ్. సరే అంత ఫిక్స్ అయింది, శివుడు ఎవరు పెట్టాలి అనేది. అడిగితే బాగోదన్నాడు డైరెక్టర్ గారు, ఎందుకంటే గెస్ట్ అపియరెన్స్, మెగాస్టార్ని పోయి గెస్ట్ అపియరెన్స్, అప్పుడు ఆయన ప్రభ వెలిగిపోతుంది. పైగా సార్ ట్రయల్ కాస్ట్ నథింగ్ అని అంటారు కదా, ఈ విధంగా మెగాస్టార్ని విష్ చేసినట్టుంటుంది, పోయి నమస్తే పెట్టినట్టుంటుంది, వస్తాను వెళ్ళండి మీకు అయింది అని సరదాగా నవ్వుకుంటుంది అంతా. ఏం పెద్దగా కరెక్ట్గా అమ్మ చిరంజీవి గారు ఫారెన్కి వెళ్ళడానికి సర్దుకుంటున్నారు. ఓకే. అయితే నేను వచ్చాను చెప్తే, ఇప్పుడేంటి ఫారెన్ వెళ్తున్నాడు, ఏ బాటర్ సార్ 10 minutes 10 minutesలో చెప్తారు అన్నారు. 10 minutesలో కథ చెప్తారు, 10 minutesలో కథ చెప్తారు. ఓకే కూర్చోండి, కూర్చొని కథ ఐడియా చెప్పాను. ఐడియా చెప్పగానే అసలు ఆయన ఇంత రియాక్ట్ అయ్యారు. చేస్తున్నా అని చెప్పేశాడు అంతే. కరెక్ట్గా ఇది నేను కథ చెప్పాను. ఆయన అసలు ఆయన సాధాత్మ స్థితిలో ఉన్నాడు, కళ్ళు తడైన ఆయనకి. క్లైమాక్స్ అదంతా విని కూడా అదే భక్తుడికి భోజనం తినిపిస్తాడు కదా, నువ్వు రావద్దన్నావు రాలేదు, రమ్మన్నా వస్తున్నా, డైలాగ్స్ అన్నీ అక్కడ బాగా కూర్చోబెట్టి నా కథలే నాకు చెప్పి నా కట్ట తడిపెట్టిస్తూ అంటాడు కదా. అసలు భలే చేశాడు అక్కడ. ఆ పెద్ద ఆయనగా రావడం, ఇంట్లోకి రావడం, అది చాలా లైక్ చేశాడమ్మా సినిమాని. చేశారు. ఇప్పటికీ అల్లు అరవింద్ గారు ఇప్పటికీ ఎప్పటి మంజునాథ ఎప్పటికీ
మా బావను మాయ చేసి నాకు చెప్పకుండా ముందు కాల్చింది నువ్వు ఒక్కడే, అసలు ఇంతవరకు ఈ చరిత్రలో లేదు. యు ఆర్ ద ఓన్లీ పర్సన్, నన్ను అడగకుండా నీకు చేసేస్తా అని చెప్పా. నువ్వు మామూలుడు కాదు. ఆయన ఒప్పుకున్నారని దర్శకులకి చెప్పినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటి? డైరెక్టర్ గారు అసలు చాలా సంతోషించాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ, బాగా చేద్దామని. అట్లా అలాగా చిరంజీవి గారు వచ్చారు. బాలకృష్ణ గారితో కూడా మీరు నాగార్జున గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, పాండురంగడు గురించి అమ్మ ఒక రైటర్గా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుతుందంటే నాకు చిరంజీవి గారికి కథ చెప్పినప్పుడు, కథ ఓకే కావచ్చు ఓకే కాకపోవచ్చు, అది సెకండరీ కథ. బాలయ్య బాబు గారి కథ చెప్తే ఒక కథ ఎలా వినాలి అని వీళ్ళిద్దరికి తెలిసినట్టు ప్రపంచంలో ఇంకెవరికైనా తెలుసా అని నాకు తెలుసా. చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి వాళ్ళు ఆ ఎత్తుకు ఉండడానికి కారణం కథ వినడం అమ్మా. కథే ప్రాణం కదా. పసిబిడ్లాగా అయిపోతారు అమ్మా. మనం ఏం చెప్తాం, సార్ పాండురంగడి దగ్గర వెళ్దాం, పాండురంగడి వెంటనే దాన్ని రిపీట్ చేస్తాం. మళ్ళీ పాండురంగడి దగ్గర వెళ్తాం, అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తాం మళ్ళీ అంటాడు. అంత ఇన్వాల్వ్మెంట్ ఏంటమ్మా, అసలు లీనం అయిపోతారు. అక్కడ మనం ఏడ్ చేసాం అనుకోండి, అమ్మా లేదమ్మా నా కాళ్ళు పోయాయి, అమ్మా నా కాళ్ళు పోయామ్మా, చాలా బాగుంటుంది ఇలా మళ్ళీ దాంట్లోకి వస్తాడు బాలయ్య గారు. బొమ్మలాట సినిమాకి కూడా రాశారు కదా సార్ మీరు. బొమ్మలాట మీకు ఈ ప్రవాహంలో వెళ్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక ముద్ర పడుతుంది. మీరు ఇందాక అన్నారు కదా భక్తి పాటల ముద్ర వేశారు అని. మధ్య మధ్యలో ఇటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా, మళ్ళీ అవి అంతే ఫ్లోగా ఎందుకు రావడం లేదు? అంటే నాది ఒక విచిత్రమైన జర్నీ. ఇది 2 పడవల పైన ప్రయాణమైంది నాది. ఒకటి కర్ణాటకలో ప్రశ్న మాట్లాడినప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు అడగరు నన్ను. నేను మైథలాజికల్ స్టాంప్ పడింది అనే వాళ్ళు అడగరు. అక్కడ మేము చేసే సినిమాలు మామూలు కాదు. దద్దనక జనారే అలాంటి సినిమా చేసాం. ఒక లవ్ డ్రామాలు కానీ ఒక నిశ్శబ్దాన్ని ఒక సినిమా తీసాం. హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది. దాంట్లో నేను మెయిన్ విలన్, సూపర్ స్టార్ విష్ణువర్ధన్ హీరో. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్గా కూడా అక్కడ. నేను యాక్టర్ కాదా? ఇక్కడ చిన్న చిన్నగా చేశారు కదా, మరి మీరు ఎందుకు ఇక్కడ తక్కువ చేశారు? అదే చెప్తున్నా కదమ్మా, అది గేమ్ అయ్యో అది కాదు. అక్కడ దాంట్లో మెయిన్ విలన్ అంటే మామూలు కాదు అసలు. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, అక్కడ కన్నడప్రభ, ప్రజావాణి టాప్ పత్రికలన్నీ కూడా నానా పటేకర్ ఆఫ్ శాండిల్వుడ్, ఏకే బారు అంటే మామూలు ఇది కాదు అసలు. విలన్ అంటే అసలు ఒక విలన్ ఇప్పటికీ కూడా. నేను ఒక ఇన్సిడెంట్ చెప్పనా, ఒక నటుడిగా ఎంత అదృష్టం వచ్చింది నాకని చెప్పనా. ఓకే, మా అమ్మ నిర్మాత అనుకోండి ఆ సినిమాకి. నేను సినిమా నిశ్శబ్ద తీసి దాదాపు ఎన్ని ఏళ్ళు అయింది నాకు టైం గుర్తుండదు. ఓకే, కొన్ని ఏళ్ళు అయింది కదా, 15 ఏళ్ళకు పైన అయిపోయింది మొత్తానికి. నేను ఈ మధ్య బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళి ఒక ఆటోలో వెళ్తున్నా, ఒక ఆటో బుక్ చేసుకుని వెళ్తున్నా. ఆటో డ్రైవరు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఎందుకు ఇట్లా చూస్తున్నాడు నాకు అర్థం కాల. అద్దంలోంచి అద్దం ఇలా అనుకోవడం చూడడం. డెస్టినేషన్ వచ్చింది, దిగేసాం. దిగగానే అమ్మ ఆయన, సార్ నీవు నిశ్శబ్ద పిల్లమల్లి మాడిదిరలా నీవు అన్నాడు. నేళ్లకు అవుదప్ప అన్న. సార్ ఏం సార్ నన్ను భాగ్యం సార్, ఏం సార్ నన్ను అదృష్ట సార్, ಒಂದು సెల్ఫీ సార్, సార్ ಒಂದು సెల్ఫీ కొడి సార్ అంటే సెల్ఫీ అయింది. అయిన తర్వాత డబ్బులు ಇರಬಹುದು ಬೇಡ ಸರ್, ದುಡ್ಡು ಬೇಡ ಸರ್, ಅದೊಂದು ಇರಲಿ ಸರ್, ಒಂದು ಜ್ಞಾಪಕ ಇರುತ್ತೆ ಸರ್, ನಮಗೊಂದು ಇರಲಿ ಸರ್. అసలు ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన పులకిస్తున్న పద్ధతి, ఎవరు క్యావోనా. అన్నమయ్య అంటాడు, ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము మరి, ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. అట్లా ఒక రైటర్ని అలాగా పట్టుకున్నప్పుడు అలా డబ్బులు తీసుకోవాలి. ఆయన ఎంత చెప్పినా కూడా తీసుకోవాలి. సార్ నన్ను అదృష్టం సార్, నా మనకు ఒక వ్యక్తి సార్, మా ఇంటి పోయి అందరికి చెప్తాను సార్, సార్ ಬರ್ತೀನಿ సార్ థ్యాంక్ యూ సార్, సార్ ನನ್ನ నెంబర్ ತಗೊಳ್ಳಿ సార్, అವಾಗ కరీరి సార్. అసలు ఏంటి అసలు, ఎందుకు సినిమా ఆర్టిస్టులకు అంత ఫాలో అయ్యుకుంటుంది, ఎంత ప్రేమిస్తారు, ఎంత పిచ్చిగా ఆరాధిస్తారు. వాళ్ళకి మనం ఏం చేయాలి, మన హీరోని ఎలా కాపాడాలి, వాళ్ళని ఊరికే మాటలు చెప్పేసి మీరు నా ప్రాణం అని అంటే చాలా ఇంకేమొద్దా, ఇంకేదో కావాలి. హీరోలందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. దే ఆర్ రెడీ టు గివ్, దే ప్రాణాలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్స్ అంటే పిచ్చి ఫ్యాన్లు కాదు, ఎక్కడ ఇంత మన దగ్గర చాలా ఎక్కువ అమ్మ, పడి చచ్చిపోతారు నిజంగానే.
వాళ్ళ గురించి హీరోలు వాళ్ళు బాగా ఆలోచించాలి, ఏదో చేయాలి. కోట్లు తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఫ్యాన్స్ గురించి ఏదైనా ఒక చిరంజీవి గారు చేశారు అలాగా. నేను ఫ్యాన్స్ అన్న సినిమా తీసేది, రిలీజ్ కాల. ఓకే, మాస్టారు పుట్టిన చోట మెగాస్టార్ అయి మెరిసిన చోట పాడనా, తెలుగులో ఐ బ్యాంకు పెట్టిన చోట బ్లడ్ గ్రూపులు కలిసే చోట మొక్కనా, స్కైలో జిలుగు స్టార్స్ అన్ని నువ్వే, రెయిన్బోలన్నీ నువ్వే, హాయి కేరాఫ్ నువ్వే, అన్ని నువ్వే. ఓ పాట రాశారు యమహానగరి ట్యూన్కి. యమహానగరికి ఎంత ఇష్టమైందో నాకైతే చిరంజీవి గారు. కారణాలతో రిలీజ్ కాల. ఐ మొగల్తూర్ మగ మగ రాజాయ నమః, జేకే బాలు రాసిన పాట నమ్ముతారా? ఐ ఫ్యాన్స్ హార్ట్ దివాసాయ నమః, ఐ మెగాస్టారాయ నమః, మేఘాల స్టారాయ నమః, కొనిదెల శివశంకర వరప్రసాదాయ నమః 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 నమః, ఐ మొగల్తూర్ మగ మగ రాజాయ నమః, ఫ్యాన్స్ హార్ట్ నివాసాయ మామూలుగా రాయాలి. చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే, నాకు చాలా ఇష్టం. నాగార్జున గారు ఏ ఆర్టిస్ట్ అంటే ఇష్టం కాదని అడగండి, ఏ డైరెక్టర్ అంటే ఇష్టం కాదు, ఏ రైటర్ అంటే ఇష్టం కాదని అడగండి, ఏ డైరెక్టర్ అంటే ఇష్టం కాదు, అందరి ఇష్టం. ఐ లవ్ పీపుల్. నేను మీ ప్రస్థానంలో బాగా ఆశ్చర్యపోయింది, ఆనందంగా ఫీల్ అయింది మీరు దర్శకత్వం వహించిన ఆదిశంకరాచార్య. ఆ అబ్బాయి ఎంత బాగా యాక్ట్ చేశాడు, ఎంత మంచి సినిమా. అంతకుముందే రంగవల్లి అని 45 ఏళ్ల కిందన ఫస్ట్ పిక్చర్ నాది రంగవల్లి. దాంట్లో సుశీలమ్మ ఒక పాట పాడింది. అసలు అప్పుడే ఆ పాటలు పాడుతున్న రాఘవేంద్ర గారు ఇప్పుడు కూడా తీయచ్చు కవి గారు, అంత బాగున్నాయి. రంగు రంగుల కళల వెలుగు రంగవల్లి, పల్లె సీమల పాడి పంటల పాలవెల్లి, రంగవల్లి రంగవల్లి. సూపర్ ఇటు పాట అప్పట్లో. అన్ని పాటలు అలాగే. దాంట్లో సాయి కుమార్ గారు సెకండ్ హీరో, ఇప్పుడు డైలాగ్ కింగ్ ఉన్నాడు ఆయన. ఘంటసాలనై పాడన సుశీలనై శృతి కలప, ఇట్లా పాటలు. ఎస్పీలా దుమ్ములేపన జానకినై చెలరేగన, చక్రవర్తితో చెయ్యాలి భేటి, రాజుకోటికే అవ్వాలి పోటీ, ఇలయ రాజానే మరిపిస్తా, మహదేవన్నై మురిపిస్తా, నీ బుగ్గల మధ్యల మీద ముద్దుల తాళం వేస్తా. బాగులు పాటలు. ఇప్పుడు ఇది 45 years బ్యాక్. ఓకే, ఆ తర్వాత ఆదిశంకరాచార్య, ఆ తర్వాత చిటికల పందిరి. చిటికల పందిరి మామూలుగా కాదమ్మా అసలు. నాకు వచ్చిన ప్రెస్ కట్టింగ్స్ ఉన్నాయి ఇప్పటికి. మా బ్రదర్ నేను నాకు పబ్లిక్ పిఆర్ అంటారు, అది మెయింటైన్ చేయడం కానీ, ఫోటోలు దాచుకోవడం కానీ, ఇంకేది అసలు ఆ ఇంట్రెస్ట్ లేదు. కొత్తగా ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నిన్న జ్ఞాపకం ఉండదు, గతం చెప్పడం తప్ప అసలు ఏంటి అసలు ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏం చేయాలి అనే తప్ప, కొత్త ఇప్పుడు రాస్తున్న వాటిపైన గమనం తప్ప అదంతా ఉండదు. చిటికల పందిరి రివ్యూస్ ఏంటి తెలుసా? గుడిపూడి శ్రీహరి గారని ఎంత గొప్ప ఆయన ఒక ఫుల్ పేజ్ సితార్ లోపల రాశాడు అనమాట. ఇతడే మన గిరీష్ కర్నాడ్, ఇతడే మన మృణాల్, అలాగ మొదలుపెట్టాడు జేకే బారావు గురించి డైరెక్టర్గా. అయితే అసలు ఇది సినిమా చూసినట్టు ఉండదు, మన కిటికీలోంచి పక్కింట్లోకి తొంగి చూసినట్టుంటుంది. ఇలాగ అసలు మామూలుగా రాయలేండి, అసలు అంత అద్భుతమైన విమర్శలు అట్లా వచ్చాయి. కవి అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకటి చెప్పారు, కవి అంటే ఏంటంటే గణపతి ఉన్నాడే, కవిం కవీనాం అంటారు ఆయన్ని, కవులకు కవి అని మహానుభావుడు. కవి అంటే వాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇప్పుడు అందరు కవిలో చాలామంది కవులు ఉన్నాం కదా. కవి అను అర్థంబు నీటి కాకి లేదే అన్నాడు. నీటి పోతా ఉంటుంది కాకి, దాని పేరు కవి అట. కాబట్టి అట్లా 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 చెప్తారు. అట్లా డైరెక్టర్ అంటే వాళ్ళు మహానుభావులు, బార్న్ టు డైరెక్ట్ కదా వాళ్ళు తప్ప మన. అయితే కానీ ఆ పిక్చర్కి నేను దర్శకుడు, రంగవల్లికి నేను దర్శకుడు, మరి ఇంకా అది కాదని ఇంకా జగద్గురు రాజశేఖర్ నేనే దర్శకుడు. ఆ మాట కాదని. ఆ సినిమా అంతకెత్తు భ్రమ అని తెలుసు ఆ పాట, నేను ఫ్యాన్. అసలు మీరు చిటికల పందిరి ఇవాళ చూడండి మీరు. ఓకే, అసలు మీరు ఎంత తమాషగా ఉంటుందంటే, ఎంతమంది యాక్టర్ చేశారు దాంట్లోనే, మల్టీ స్టార్ అది కూడా. నరేష్ ఉన్నారు ఇప్పుడు, మన నరేష్ గారు వెంకటేశ్వర స్వామి గెటప్ వేశారు, చూస్తారా? కోట శ్రీనివాసరావు ఉన్నారు కదా, యాదగిరి నరసింహస్వామి గెటప్ వేశాడు.
వాళ్ళు కనపడుతూ ఉంటారు. భక్తుడు ఈయనకు భక్తుడు అనమాట. దాంట్లో కూడా చంద్రమోహన్ గారు భలేసాడు. ఈయన ఒకసారి యాదగిరి నరసింహస్వామిని కనపడతాడు. ఏమిరా భక్త గిట్లా చేస్తుంటే ఏమిరా తెలంగాణలో నేనేం చేసినా స్వామి గిట్ల గిట్లా నేనేం చేసినా నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే చంద్రమోహన్ అంటే మేము తెలంగాణ వాళ్ళు ఉంటాం కదరా గట్టనే మాట్లాడతాం. నరసింహస్వామి అదే రాయలసీమలో ఉన్నావు అనుకో ఇంకో తీరుగా మాట్లాడతా, నెల్లూరులో అట్లాంటి క్యారెక్టర్ అసలు మామూలుగా ఉంటుంది. అసలు ఈ వెంకటేశ్వర స్వామి తమ్మని చంద్రమోహన్ అక్కడికి వెళ్తాడు. వైకుంఠం నరేష్ అనమాట, చాలా ఆలోచన బాదు. స్వామి ఏంటి స్వామి అంత దీర్ఘాలోచన ఉన్నా అంటే నువ్వా ఏందియా ఏం చెప్పేది నేను చాలా ఈ భక్తన వీళ్ళుండారే సంపేస్తా ఉన్నారే బాబు. ఎక్కడ ఇప్పుడు మనకి మొన్న సినిమాలో అల్లు అర్జున్ చేశాడే తగ్గేదేలే అది అప్పుడే దాంట్లో వెంకటేశ్వరానికి పెట్టా. ఇప్పుడు కాదు అది 38 ఏళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారు జనం. ఇప్పటికీ దాదాపు 200-300 సార్లు వచ్చింది అది టీవీలో. వచ్చినప్పుడంతా నాకు పౌరులు ఒక భలే ఉంది సినిమా. అంటే నన్నే మోసం చేస్తా ఉన్నారయా. సార్ ఇంత జర్నీ మాట్లాడాలంటే అసలు 1 అవర్ చాలట్లేదు సార్, చాలదు. అది 1 అవర్ ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లేదు. ఇంత ప్రయాణంలో ఇన్ని చేశాం కదా, మీ గురించి మీ ప్రేమ అన్కండిషనల్ లవ్ టువర్డ్స్ అందరి గురించి ఎక్కడ కల్మషం లేదు, ఎక్కడ ఈర్ష్య లేదు. దాంట్లో నేను ఒక కవిత రాసిన చెప్పనమ్మా. దాంట్లో నీ కుటుంబాన్ని కౌగిలించుకో, నీ కౌగిల్లో నీ కుటుంబం ఉంటుంది. గ్లోబుని కౌగిలించుకో, అందులో నీ కుటుంబం కూడా ఉంటుంది. ఎంత బాగుంది. ఇది నా ఫిలాసఫీ. సో ఐ హాగ్ ది గ్లోబ్. మీ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఇటీవల 2 years బ్యాక్ కన్నడలో కురుక్షేత్రం ఒక సినిమా తీశా. దర్శన్ దుర్యోధనుడుగా 10 మంది హీరోలు యాక్ట్ చేశారు. ఆ 3Dలో అబ్బా అంటే కన్నడలో పెద్ద హిట్, అది చాలా పెద్ద హిట్. అది చేసిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి నాకు 2 రాడ్లు ఉన్నాయి లోపల. 1 సంవత్సరం పాటు బెడ్ రిడన్ నేను బయటికి వెళ్ళాను. అప్పుడు దట్ టైమ్ హెల్ప్డ్ మీ లాట్. ఆ సమయాన్ని నేను ఉపయోగించుకున్నాను. స్క్రిప్ట్ రాశాను అవన్నీ. ఇప్పుడు వాటి మీద ఉన్నాను. త్వరలో సినిమా అంటే ఏంటి, ఇది కదా సినిమా అంటే అని మొత్తం ప్రపంచం అనాలి. నాట్ తెలుగు పీపుల్, నాట్ కన్నడ పీపుల్, నాట్ ఇండియన్స్, టోటల్ గ్లోబ్ షుడ్ సే ఇది ప్రపంచమంతా అబ్బా ఇంత పవర్ ఉంటుందా సినిమాకి అని అనుకోవాలి. అలాంటి సబ్జెక్టులు చేశాను. అవి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. తప్పకుండా రావాలి సార్. మీతో ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంది. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సరదాగా, అన్ని 1 wordలో ఆన్సర్ చెప్పాలి మీరు. సార్ పాటల రచయిత, దర్శకుడు, ఈ రెండింటిలో ఒక్కటి మాత్రమే ఈ జన్మకు సొంతం అని దేవుడు అంటే ఏది తీసుకుంటారా రెండిట్లో? దర్శకుడు. ఇప్పటికీ కూడా ఏదైనా భక్తి సినిమా తీయాలి అని ఉందా? ఉంటే ఏ భక్తుడి జీవితాన్ని కథగా తెరకెక్కిస్తారు? అది గ్లోబల్ లెవెల్ భక్తుడు ఒకడున్నాడు, ఆయన కథ చేస్తాను. పేరు చెప్తారు? గ్లోబల్ ప్రపంచానికి సంబంధించిన భక్తుడు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇలా కాకుండా ఒక గ్లోబల్ లెవెల్ భక్తుడు, ఆయన కథ ఉంది, అది చేస్తాను. ఓకే. ఏ పేరు రాని కళాకారుడిగా ఒక జీవితం ఉంది. తర్వాత ప్రపంచమంతా తెలిసిన కోటీశ్వరుడైనటువంటి కళా పోషకుడిగా ఒక జీవితం ఉంది. ఈ రెండిట్లలో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కళాకారుని మించినోడు ఎవడున్నాడు అసలు? పేరు రాని రాకపోని కళాకారుడు జన్మ తీసుకో. కళ ఉంది అక్కడ, కోటీశ్వరులో కళ లేదు. సూపర్ ఆన్సర్. మీ జీవితంలో ఎక్కువ ఆనందాన్ని కలిగించేది ఏది? అది వస్తువా, మనిషా, పరిస్థితి, ఏదైనా ఎక్కువ మీకు? మీ దృష్టిలో విజయానికి నిర్వచనం? ప్రయత్నం. ఇష్టమైన ఆహారం? ఐఎమ్ ఏ వెజిటేరియన్. ఓకే. అందులో ఏదైనా మా ఆవిడ చేసే వంట ఏదైనా ఇష్టమే. చాలి ఒక్క మాటతో మీకు ఫిదా ఆవిడ. మీరు ఒంటరిగా ఒక ప్రదేశంలో చిక్కుకుపోతే మీతో తీసుకెళ్లే వస్తువులు ఏంటి? ఉంటే నాతో బాగుండు, నేను ఒంటరిగా ఉన్నా పర్వాలేదు అనుకునేది. బుక్కు. ఇప్పుడు ఫోను అక్కడ, అంటే ఒకవేళ వైఫై ఉంటే ఫోను. ఎందుకంటే దాంట్లో కొన్ని వేల బుక్లు ఉంటాయి, లక్షల బుక్లు ఉంటాయి. పుస్తకం లేకుంటే అది ఏం బతుకమ్మ అసలు.
చదవాలి 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 సో ఒంటరి ఎక్కడున్నా మీకు ఒక పుస్తకం ఉంటే సరిపోతుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్, వచ్చినందుకు మళ్ళీ వస్తా అన్నందుకు కలిపి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మరిన్ని మంచి సినిమాలతో, సినిమా అంటే ఏంటో చూపిస్తాను మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకో. ఆ మాట మీద నిలబడతాను, ఆ మాట మీద నిలబడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదండి, ఇది ఇవాల్టి చిత్రసీమ 24 ఫ్రేమ్స్. మరొక ఎపిసోడ్లో మరొక అతిథితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్కారం.